హాయ్ అండి, వెల్కమ్ టు పరి ఫుడ్స్. టెంపుల్ స్టైల్లో చింతపండు పులిహోర ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తాను. ముందుగా చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండుని వేడి వాటర్లో నానబెట్టుకోవాలి ముందుగా. తర్వాత ఇక్కడ మెంతులు, మిరియాలు, తర్వాత అలాగే ఉద్దుదాలు ఇవన్నీ యాడ్ చేసి లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ మెయిన్ మిరియాలు ప్లస్ మెంతులు అయితే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే వీటితోనే మనకి పులిహోర అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయండి. ఈ రెసిపీకి అయితే ఆయిల్ అయితే ఎక్కువే బాగుంటుంది. పల్లీలు అలాగే క్యాషూ నట్స్ రెండు కూడా మంచిగా వేయించుకోవాలి. ఇక్కడ క్యాషూ నట్స్ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ముందుగా నానబెట్టిన టామరిన్ జ్యూస్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇది మంచిగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా అయితే మనం సిమ్లోనే ఉడికించుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి. మంచిగా రైస్కి అయితే మంచి కలర్ అయితే ఉంటుంది పసుపు యాడ్ చేయడం వల్ల. ఇది ఒక పేస్ట్ తయారు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రైస్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ టెక్స్చర్ వస్తే సరిపోతుంది. అలాగే తగినంత ఉప్పు కూడా యాడ్ చేసి రైస్కి బాగా పేస్ట్ పట్టేలా అయితే కలుపుకోండి. తర్వాత మనం ఇందాక పొడి చేసి పెట్టుకునేది కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. దీనివల్లే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుందండి, స్కిప్ అయితే చేయొద్దు. చూసారు కదా, టెంపుల్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం మనం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.